వర్షాకాలం వచ్చింది, మరి వర్షాలు పడతాయి. ఈ తరుణంలో విద్యుత్ వైర్లు ఒకరికొకటి కలుసుకొని షార్ట్ సర్క్యూట్ అయ్యి విద్యుత్కి అంతరాయం కలుగుతుంది. ఇలా విద్యుత్ వైర్లు కలగడానికి కారణాలు ఏంటి? ఇంకేముంది, కారణాలు ఏమున్నాయండి? చెట్లు. ఒకవైపు వర్షాకాలంలో చెట్లు నాటమని చెప్పి పచ్చదనం, పరిశుభ్రత ఇలాంటి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత కల్పిస్తుంది. ఎందుకంటే రాష్ట్రం పచ్చదనంగా ఉంటే సస్యశ్యామలంగా ఉండాలనేది కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇటువంటి తరుణంలో మొక్కలు నాటాల్సిన వాళ్ళు పెద్ద పెద్ద చెట్లు నరికేస్తున్నారు. ఇది ఒక విజయవాడలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల జరుగుతున్న అంశం. దీని గురించి మనం చర్చించుకోవాలి తప్పదు. ఒక చెట్టుని, ఒక మొక్కని పెంచి పెద్ద చేయాలంటే సంవత్సరాలు పడుతుంది అది చెట్టు కావటానికి. ఆ చెట్టు నీడలోనే మనం ఎండాకాలంలోనే ఆ చెట్టు యొక్క విలువ ఏంటో మనందరికీ తెలుస్తుంది. కానీ అటువంటి చెట్టుని విచ్చలవిడితనంగా, విచక్షణారహితంగా ఎక్కడ పడితే అక్కడ నరికేసి అసలు సంబంధం లేకుండా విద్యుత్ వైర్లకి అడ్డుగా ఉన్నాయనే ఉద్దేశంతో ప్రతి ఏడాది వర్షాకాలం వస్తే చాలు విద్యుత్ శాఖ అధికారులు చెలరేగిపోతారు. ఎందుకు చెలరేగిపోతారో అర్థం కాదు. ఇంటి ముందు చెట్టు నాటమని చెప్పేది ప్రభుత్వం, మరి అటువంటి చెట్టు విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉందని తొలగించేది కూడా ప్రభుత్వ సంబంధించిన అధికారులే. మరి దీని మీద ఎందుకు ఎవరు ఏమి మాట్లాడట్లేదో నాకు అర్థం కాని పరిస్థితి. చెట్లు మొక్కలు నాటిన తర్వాత ఈ చెట్లుగా మారడానికి అన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ నీడ పక్షాన మనం ఉండి హ్యాపీగా ఎండాకాలంలో నిజంగా చెట్లు ఎంత రక్షణ ఇస్తాయి. బ్లేజ్వాడగా ఉన్న బెజవాడని మరి ఇటువంటి చెట్లే కదా కూల్వాడగా చేసేది. మరి అలాంటి నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెట్లు విచ్చలవిడితనంగా ఎక్కడ పడితే అక్కడ నరికేసి అసలు మొక్కలు అసలు కింద మాను కూడా తీసేసిన పరిస్థితి అయితే కనిపించింది. సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ స్థలాల్లో ఏదైనా ఒక మొక్క చెట్టును నరకాలంటే దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. విద్యుత్ శాఖ అధికారులకి ఆ ప్రాసెస్ వర్తించదా? వారు విచ్చలవిడిగా ఎలా పడితే అలా కొట్టేస్తారా? మొక్కలు ఎలా, చెట్లు ఎలా, కొమ్మలు ఎలా పడితే అలా నరికేస్తారా? మరి ఇలాంటి అంశాలు ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు ఇవన్నీ. దయచేసి అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే విజయవాడ, బ్లేజ్వాడ ప్రతి ఎండాకాలంలోనూ ఎండ విలువ ఏంటో మనకు తెలుస్తుంది. ఆ ఎండలో తిరిగేటప్పుడు ఆ చెట్టు నీడకు వచ్చినప్పుడు మనం ప్రతి ఒక్క వ్యక్తి ఆహా హ్యాపీగా ఉందని భావించే పరిస్థితి చెట్లు కిందకు వచ్చినప్పుడే. అటువంటి చెట్లను ఎలా పడితే అలా విచక్షణారహితంగా నరికేస్తా ఉందంటే కనీసం ప్రభుత్వం సంబంధించి, ఉద్యానవన శాఖకు సంబంధించి, మరి పంచాయతీకి సంబంధించి వీరందరూ ఎందుకు మాట్లాడట్లేదు? దీనికి ప్రత్యామ్నాయ మార్గం చూడాలి కదా. ఇప్పుడు చెట్లు పైన ఉన్న వైర్లను ఇప్పుడు యాంగులర్ పెట్టి మళ్లించవచ్చు. ఆ చెట్టు వైపు లేకుండా వేరే వైపు నుంచి వచ్చేలా చేసుకోవచ్చు. మరి చెట్టుకి ప్రాణం ఉంటుంది కదంటే, చెట్టు నరికేస్తే దానివల్ల ఉపయోగం ఏంటి? కనీసం ఇప్పుడు మీకు ప్రత్యామ్నాయ మార్గాలు కొన్ని వివరిస్తాను మీకు. ఇప్పుడు ఎక్కడైతే పోల్స్ ఉన్నాయో ఆ పోల్స్ దగ్గర హ్యాంగ్లర్లు కొద్దిగా పెద్దగా పెట్టి చెట్లు వైపు లేకుండా పక్క నుంచి పంపించి ఏర్పాటు చేసుకునే ఆ మార్గం ఒకటైతే ఉంది. లేదు, విద్యుత్ వైర్లకి తగలకుండా అక్కడ వరకు మాత్రమే కొమ్మలు నరకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అదంతా వదిలేసి అసలు చెట్టు మానుకి అసలు మళ్ళీ పెరగడానికి వీలు లేదు అన్నట్టుగా ఇష్టాచారం విచ్చలవిడితనంగా నరికేయడం ఏంటి? అసలు విద్యుత్ శాఖ అధికారులు ఈ విషయం మీద ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అనేది ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం పరిశీలిస్తున్న అంశం, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు ఇది. ఖచ్చితంగా విద్యుత్ శాఖ అధికారులు స్పందించాలి. చెట్లు నరకడం అనేది ఆపాలి. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది భవిష్యత్తులో. మొక్కలు నాటాలన్న ఆలోచన కూడా ప్రజలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల మీకు తెలుసు కదా ఏం జరుగుతుందో. చెట్లు లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనందరికీ తెలిసిందే. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి చెట్లు నరకడం మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి ఇంకొకసారి ఇలాంటి చెట్లు నరికే టైంలో కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించి విచ్చలవిడితంగా కొట్టకుండా కేవలం విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్నంత వరకే కొమ్మలను తొలగించాలని, లేని పక్షంలో ఆ చెట్టు పక్క నుంచి వైర్లు వెళ్లేలాగా యాంగులర్లు పెట్టి అటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత లేదు. ఇప్పుడు ప్రతి వైర్కి సంబంధించి అక్కడ ప్లాస్టిక్ తొడుగులు అయితే ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీ ప్లాస్టిక్ తొడుగుతో వస్తున్న వైర్లు వస్తున్నాయి. వాటిని వినియోగించి చెట్లు నరకడం ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు ఖచ్చితంగా స్పందిస్తారని, దీని మీద ఖచ్చితంగా స్పందించి ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లకి అపాయం కలిగించకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జర్నలిస్ట్ వెంకట్. నమస్కారం.